వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సురారం పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జోన్ ఏసీపీ ప్రెస్ మీట్. మత్తు పదార్థాలు తయారు చేసి అక్రమంగా సంపాదించిన ఆస్తులు జప్తు. తెల్లవారేసరికి 3వ జాబితాలో పేరు మాయం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి నేను సిద్ధం. ఎన్ఆర్ఐ గొంప కృష్ణ. బీసీలకు సరైన అవకాశం ఇవ్వడం లేదని సంఘం నాయకులు మండిపాటు. ఇతర జిల్లాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేయడాన్ని ఖండించిన బీసీ నాయకులు. నీతివంతమైన పాలన చూసి మరోసారి తనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలి. ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కోలగట్ల వీరభద్రస్వామి. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సురారం పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జోన్ ఏసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిందితుడు కిరణ్ 2021 నుండి అక్రమంగా ఇండస్ట్రియల్ కెమికల్ కంపెనీ పేరిట నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసి విక్రయిస్తుండగా గత సంవత్సరం డిసెంబర్ 27న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దర్యాప్తులో భాగంగా అతనిపై భార్యపై ఉన్న 68,50,000 విలువ గల ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశామని బ్యాంక్ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేసినట్లుగా మీడియా సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా సంపాదించిన ఆస్తులు గాని వేరే ఏదైనా ప్రాపర్టీ కోసం వెచ్చించిన చట్ట ప్రకారంగా ఆస్తులన్నీ ప్రభుత్వ పరం చేస్తామని పోలీసులు తెలియజేశారు. నేను ఏసీపీ మేడ్చల్ శ్రీనివాస్ రెడ్డి, మా ఇన్స్పెక్టర్ వెంకటేష్ సూరారం, మా డీసీపీ నితికా పంత్ మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము ఇంతకుముందు 3 months బ్యాక్ మునగాల కిరణ్ కుమార్ సన్నా బప్పారావు అనే వ్యక్తి A2గా క్రైమ్ నెంబర్ 299/23లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు ఆల్ఫా జోలం తయారు చేస్తూ వివిధ వ్యక్తులకు సప్లై చేస్తూ ఉండగా సమాచారం మేరకు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని జైలు పంపడం జరిగింది. అతడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇదే క్రమంలో అతడు ఈ ఆల్ఫా జోలం అనే డ్రగ్ అమ్మి సంపాదించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయని చెప్పి మా దర్యాప్తులో వెరిఫై చేసి అతడు ఈ మధ్యకాలంలో 2023లో అపార్ట్మెంట్ ఒకటి ప్లాట్ నెంబర్ 502 5th floor SL కన్స్ట్రక్షన్ ముకుంద నిలయం అపార్ట్మెంట్ అమ్ముగూడ నాగారం మల్కాజ్గిరి జిల్లాలో ఒకటి కొనుక్కోవడం జరిగింది. ఇది మా దర్యాప్తులో ఈ అల్పాజోలం అమ్మడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతోటే కొన్నదానిగా నిర్ధారించి అట్టి అపార్ట్మెంట్ను ఫ్రీజ్ చేసేసి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా నిన్న అతనికి నోటీస్ కూడా ఇచ్చేసి ఈ నోటీస్ కాపీని మేము మళ్ళీ దీనికి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ చెన్నైలో ఉంటారు. చెన్నైలో కాంపిటెంట్ అథారిటీకి అది సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి అతనికి సంబంధించిన అతడు 68 లక్షలు పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంటు ఇప్పటి నుంచి గవర్నమెంట్కే చెందుతుంది. అది ఒకవేళ అతను అందులో ఉన్నా సరే గవర్నమెంట్కు రెంట్ కట్టుకొని ఉండాల్సి వస్తుంది. అది అతనికి మళ్ళీ రావాలంటే అతడు కోర్టు ద్వారానే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. A1 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నాడు. A2ను A3ని అరెస్ట్ చేయడం జరిగింది. A2 A3 ఎవరిని అరెస్ట్ చేసినా సరే వాళ్ళ ఆస్తులను వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫై చేసిన ఆస్తుల్లో ఈయనకు మాత్రం ఈ గంజాయి ద్వారా ఈ ఆల్ఫా జోలం ద్వారా సంపాదించి ఇది కొన్నట్టుగా మా దర్యాప్తులో నిరూపణ అయింది. కాబట్టి ఇది సీజ్ చేయడం జరిగింది. ఆయన వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళ తాతలేవో నాయనలో లేదంటే ఇంకేదన్నా ఆదాయ మార్గంతో అవి సంపాదించుకుంటే వాటిని మేము ఒప్పుకోము. కేవలం ఈ NDPS యాక్ట్ పరిధిలోకి వచ్చే మత్తు పదార్థాలతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా ధర్మవరం సీటు జనసేన పార్టీకి కేటాయించాలని, బీజేపీ టీడీపీకి సీటు కేటాయిస్తే వర్గ విభేదాలతో మరొక పార్టీ అభ్యర్థి గెలుస్తారని అన్నారు. ధర్మవరంలో అందరూ కోరుకునే జనసేన పార్టీకే సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు
పురంధేశ్వరిని చిలకం మధుసూదన్ రెడ్డి కోరారు. ధర్మవరం సీటు తమకే కేటాయించాలని, లేకపోతే ధర్మవరం పరిస్థితి అతలాకుతలం అవుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరూ కూడా ఈరోజు ముఖ్యంగా విలేకరుల సమావేశం పెట్టే ముఖ్య కారణం అంటే మొన్నటి రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము ర్యాలీ నిర్వహించాం. ధర్మవరం సీటు జనసేనకు కావాలని చెప్పేసి అందుకు వేలాదిగా తరలి వచ్చి జనసేన పార్టీకి మద్దతుగా ధర్మవరం ప్రజలంతా నిలబడ్డారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అదేవిధంగా ధర్మవరంలో జనసేనకే ఎందుకు ఇవ్వాలి టికెట్ అనేది ప్రధాన కారణం ఉంది. ఇక్కడ జనసేనకు కాకుండా మా మిత్రపక్షాలకు బీజేపీకి కానీ తెలుగుదేశం కేటాయిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అనే విషయము ప్రజలకు తెలియాలి. అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పురంధరేశ్వరి గారికి అయితేనేమి, అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయలేదు. ఎందుకంటే వాళ్ళకు చెప్పేంత స్థాయి నాకు లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మా మిత్రపక్షాల్లో తెలుగుదేశానికి బీజేపీకి ఇస్తే ధర్మవరం ప్రజలు ఎంత అన్యాయం అయిపోతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు అనే విషయమన్నా నాకు తెలియజేసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఎందుకంటే 5 సంవత్సరాలు ఇక్కడ పోరాటం చేశాను, ప్రజల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ ఇక్కడ 5 సంవత్సరాలు కూడా. కానీ ఈరోజు ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను నేను గతంలో అందరికీ హామీ ఇచ్చాను. ధర్మవరం పట్టణంలో ఈరోజు కూడా తుదిదాకా కూడా ఇక్కడ జరిగే అన్యాయాలను, పరిస్థితులను తెలియజేసే బాధ్యత నాకుంది. కాబట్టి వారికి తెలియజేస్తా ఉన్నా. ధర్మవరంలో వైసీపీ అరాచక శక్తులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఎంత ఉందో ధర్మవరంలో అంత ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ ధర్మవరాన్ని అధోగతి పాల్పట్టించారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి ఇద్దరు అంటే 2 పార్టీల నాయకులు కూడా ఒక 2 గ్రూపులుగా విడిపోయి గత 10 సంవత్సరాల పైన దాదాపుగా గత వారిద్దరు ఆ 2 గ్రూపుల మధ్య అంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఆయన, వీరు ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నారు. గత 10-20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు 2 గ్రూపులుగా ఉండి వైరు వర్గాలుగా తయారయ్యారు. ఇప్పుడు ధర్మవరంలో ఒకరు బీజేపీ తరఫున, ఒకరు టీడీపీ తరఫున ఉన్నారు. టీడీపీకి కేటాయిస్తే బీజేపీ వర్గం టీడీపీ అభ్యర్థిని ఓడించే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి కేటాయిస్తే టీడీపీ వర్గం బీజేపీని ఓడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు గెలవనివ్వరు. అందువలన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పొత్తులు కుదుర్చుకోలేదు. కానీ ధర్మవరంలో ఆ పరిస్థితి లేదు. ఆ 2 పార్టీలకి టీడీపీకి కానీ బీజేపీకి కానీ కేటాయిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ బస్తీ మహాజ్ఞాన్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. విద్యార్థులు తమ తమ ప్రాజెక్టులను తయారు చేసే విధానాన్ని, వాటి యొక్క ఉపయోగాన్ని తోటి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మహాజ్ఞాన్ హై స్కూల్ ప్రిన్సిపల్ ఆయుబ్ అలీ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు అని, విద్యార్థుల భవిష్యత్తు పాఠశాల నుండే ప్రారంభం అవుతుందని, వాళ్ళ నడవడిక, ప్రవర్తన పాఠశాలలో నేర్పబడే క్రమశిక్షణతో మొదలవుతుందని అన్నారు. మా స్కూల్ విద్యార్థులు సృజనాత్మకంగా తయారు చేసిన ప్రాజెక్టులను చూసి ప్రోత్సహించి విద్యార్థులకు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. का फोटो भी आने दीजिए। Is ready to tell.
Recorder sirs are very happy about you. అందరికీ శుభాకాంక్షలు. మా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మా టీచర్స్కి స్పెషలీ చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. వాళ్ళకి దేర్ జాబ్ ఈజ్ అప్రిషియబుల్. వాళ్ళ జాబ్ చాలా అప్రిషియబుల్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం స్టూడెంట్స్ ఏం చేయలేరు. సో టీచర్ల సపోర్ట్, గురువుల సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు చేసింది పిల్లలు ఏ ప్రాక్టికల్ థింగ్. వాళ్ళు ఏదైతే చదువుకుంటారో బుక్స్లలో, పాఠాలలో ఏదైతే చదువుకుంటారో ఈరోజు వాళ్ళు చేసింది అదే వాళ్ళు ఈరోజు ప్రాక్టికల్గా లైవ్గా చేశారు వాళ్ళు. సో అది చేయడానికి కారకులు టీచర్స్. వాళ్ళకి చేపించడానికి మోస్ట్లీ వాళ్ళకి మోటివేషన్ చేయడానికి టీచర్స్. సో ఎస్పెషలీ ఐ కంగ్రాచులేట్ టీచర్స్కి కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు చెప్తున్నా. ఆ తర్వాత పేరెంట్స్ రోల్ చాలా ముఖ్యమైనది దీంట్లో. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. పిల్లలకి ఏమేమి అవసరమో ఆ మోడల్కి. టీడీపీ ప్రకటించిన 3వ జాబితాలో విజయనగరం జిల్లా శృంగవరపుకోట టికెట్ అధిష్టానం కోళ్ల లలిత కుమారికి ప్రకటించడంతో ఎన్ఆర్ఐ గొంపకృష్ణ వర్గీయులు తీవ్ర అసంతృప్తి చెందారు. పార్టీ కార్యాలయం వద్ద గందరగోళం పరిస్థితి ఏర్పడింది. తమకే టికెట్ అని అధిష్టానం చెప్పి 3వ జాబితాలో లలిత కుమారి పేరు ప్రకటించడం దారుణమని గొంపకృష్ణ వర్గీయులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పార్టీ కార్యాలయంపై రాసిన టీడీపీ పేర్లు, సైకిల్ గుర్తులను కార్యకర్తలు తొలగించారు. ఈ సందర్భంగా గొంపకృష్ణ మాట్లాడుతూ చివరి నిమిషం వరకు తనకు టికెట్ కేటాయిస్తున్నామన్న అధిష్టానం నా పేరు మార్చి వేరే అభ్యర్థిని ప్రకటించడం దారుణమని అన్నారు. మండలంలో నేతలు మూకంబడిగా తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. కార్యకర్తలు, నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయమంటే పోటీకి నేను సిద్ధమని ఆయన తెలిపారు. తీసుకున్న నిర్ణయం ఉందో దీనివల్ల పార్టీకి నష్టమే గాని పార్టీ మరలా చేయటం వల్ల రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలోకి ఏ ఒక్క వ్యక్తి టికెట్ అనుకుని రారు. ఆవిడ భూస్థాపితం వచ్చి ఆయనకు అండగా ఉండాలని కోరుకుంటాను. ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత కేడర్ అంతా కూడా నిస్తేజంలో నిరాశతో ఉన్నారు. అయితే నిన్న ఏం జరిగింది అనేది ఆల్రెడీ నేను వివరించాను కేడర్కి. నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి పార్టీ ఆఫీస్ నుంచి అధికారికంగా నీకు టికెట్ కన్ఫర్మ్ చేశాము అని చెప్పి రాత్రి నుంచి పొద్దుంటికి జరిగే మార్పులో నిర్ణయం ఎందుకు మారిందో నాకు తెలియదు. పార్టీ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. పార్టీ వాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే వచ్చి మాట్లాడితే అప్పుడు మాకు ఏం జరిగిందని తెలిస్తే తప్పితే ఇప్పటికైతే తెలీదు. నిన్న 4-5 నిమిషాలకి అధికారికంగా చంద్రబాబు గారి ఆఫీసు నుంచి నీకు కాల్ చేయమని చెప్పారు. చేసిన వ్యక్తి పేరు సత్య దామచర్ల. నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాం, ఈరోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తామని నేను ఆయన అధికారికంగా చెప్పాడు. కానీ ఈరోజు మార్నింగ్ మాత్రం వేరొక పేరు ఉండడంతో మాకు కూడా ఏం జరిగిందనేది అర్థం కాలేదు. అయితే నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ నేను చెప్పినట్టు క్యాడర్ యొక్క ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను ఒక్కడనే, కానీ ఈరోజు నాతో పాటు వందల మంది, వేల మంది క్యాడరు, కార్యకర్తలు, నాయకులతో పాటు ఓటర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నన్ను నమ్మి ఇక్కడ ఏదో చేస్తానన్న ఉద్దేశంతో నా వెనక నడుస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా ఈరోజు ఏం చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి. అయితే ఏమి జరిగినా నేను ఎస్కోట్లోనే ఉంటాను. క్యాడర్ యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క అభిమతానికి అనుగుణంగా రేపు ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే ఏంటి అనేది క్యాడర్ యొక్క నిర్ణయాలను బట్టి క్యాడర్ అందరితో పాటు మరొకసారి కూర్చొని క్యాడర్ అందరూ ఆదేశిస్తే అవసరమైతే ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. అందరి యొక్క అభిమతమే నా అభిమతం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద క్యాడర్ ఏ నిర్ణయం తీసుకుంటే మా మండల పార్టీ అధ్యక్షుడు మెజారిటీ ఆఫ్ ద క్యాడర్ ఏ నిర్ణయం అయితే నిర్ణయం
ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాం. మా కార్యాచరణ 1-2 రోజుల్లో మేము కార్యాచరణ వెలువరిస్తాం. అనంతపురం జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీసీలకు సరైన అవకాశం ఇవ్వడం లేదని బీసీ సంఘం నాయకులు వాల్మీకి చంద్ర చెల్లాహరి వాపోయారు. టీడీపీ ఎన్నో ఏళ్లుగా బీసీల అండతోనే ముందుకు సాగుతుందని అన్నారు. అనంతపురం ఎంపీగా స్థానికేతరులకు అవకాశం ఇవ్వడాన్ని చంద్ర చెల్లాహరి ఖండించారు. బీసీల సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకోవడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ కొన్ని స్థానాలు కేటాయించి అధికంగా ఇచ్చామని చెప్పడం దారుణమని వాల్మీకి చంద్రచెల్లాహరి ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు అవకాశం ఇవ్వాలని, లేదంటే యువత ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్చరించారు. అగ్రవర్ణాలకు ప్రాధాన్యతను ఇస్తున్న చంద్రబాబుకు బీసీల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. నా పేరు చంద్రచెల్లాహరి. నేను వాల్మీకి సంఘం నుంచి, బీసీ సంఘం నుంచి ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకుని ఈరోజు కొన్ని విషయాలు మీతో చర్చించాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. వాస్తవంగా ఎలక్షన్ కోడ్ ఉన్న దృష్ట్యా ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అధిక శాతం వారికి సరైన గుర్తింపునివ్వలేదనే బాధతో ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. గతంలో ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆల్రెడీ 175 స్థానాలు, ఎంపీ స్థానాలన్నీ కూడా వాళ్ళు అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్న పార్టీలైనా కూడా కనీసం బీసీలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలని గుర్తించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ 1983లో పుట్టినప్పటి నుంచి కూడా బీసీ వర్గాలైతేనేమి, ఎస్సీ ఎస్టీ వర్గాలైతేనేమి ప్రతి ఒక్కరూ చేదోడి వాదోడుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా మనగలుగుతుందంటే బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అండతోనని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ స్థానికేతరులకు అనంతపురం ఎంపీ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని మేము ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ప్రతి ఒక్క అనంతపురం జిల్లావాసి, ఉమ్మడి అనంతపురం జిల్లావాసులంతా, బీసీ వాదులంతా ఖచ్చితంగా ఖండించి తీరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 2-3 నెలలుగా అనంతపురం జిల్లాలో వాల్మీకులకు ఇస్తామని చెప్పి ఊరిస్తూ ఈ రోజున ఒక రెడ్డి సామాజిక వర్గానికో లేదంటే కర్నూలుకు చెందిన ఒక వ్యక్తికో ఇవ్వాలని చెప్పి అనుకోవడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, గతంలో వైసీపీ పాలనలో కూడా కర్నూలు నుంచి కూడా ఎంపీలని వలస తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా విద్యావంతులు, ఆ రోజు రంగయ్య గారు అయితేనేమి, మాధవ్ గారు అయితేనేమి, విద్యావంతులు ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనతో వస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము ఆహ్వానించాము. ఆ రోజు రాబో పరిస్థితుల్లో ఇప్పుడు మరీ కూడా కర్నూలు నుంచినో లేకపోతే నంద్యాల నుంచినో చిత్తూరు జిల్లాల నుంచినో వలస తెచ్చుకొని స్థానికేతరులకు అవకాశం ఇస్తే కనుక ఈ బీసీ వాదులంతా ఖచ్చితంగా వ్యతిరేకించి మేము ఖచ్చితంగా ఈ రాబో ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గానే పోటీ చేసి ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క వాల్మీకులకు, బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు ఇచ్చినారు, వైసీపీ పార్టీ 60% అని చెప్పి దాదాపు ఒక 40%కే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఒక మడకసిరిలో కానీ లేకపోతే ఒక కడప జిల్లా ఎర్రకుంట్ల మండలం జమాల్ అలీ దర్గా దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. కలమల్ల గ్రామానికి చెందిన పొన్నా శివయ్యకి చెందిన గడ్డివాము నిప్పంటుకుని అగ్ని ప్రమాదానికి గురైంది. ఆర్టీపీపీ ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి 8 ఫైర్ ఇంజిన్లు చేరుకొని మంటలు అదుపు చేశాయి. సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలియజేశారు. మంటలను వెంటనే ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలియజేశారు. నీటికి వెళ్ళిపోతుంది పొగ మంటలన్నీ.
విజయనగరంలో చేసిన అభివృద్ధి నీతివంతమైన పాలన చూసి మరోసారి తనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కోలగట్ల వీరభద్రస్వామి ప్రజలను కోరారు. 5వ డివిజన్ బాబా మెట్టలోని ద్వారకానగర్ నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ద్వారకానగర్ ప్రాంతానికి చేరుకున్న కోలగట్లకు చెందిన నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కోలగట్ల అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, నగరంలో తాను చేసిన అభివృద్ధి, కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించి మరోసారి శాసనసభ్యుడిగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు అసపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారు నాయుడు, స్థానిక కార్పొరేటర్ గాదం మురళి, వైసీపీ నాయకులు ఈశ్వర్, కౌశిక్, బొద్దాన అప్పారావు పాల్గొన్నారు. డివిజన్ సంబంధించి బాబామెట్లో గల ద్వారకానగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ గారిని గెలిపించండి, అలానే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అని కోరుతుంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని. అయితే ఈరోజు ఓట్ల కోసం తిరుగుతుంటే మాకు ఈ ప్రాంతాలన్నీ అనేక సార్లు పర్యటన చేయడం, రోడ్లు డ్రైన్స్ వేయడానికి శంకుస్థాపనకో, అవి పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవాలకు రావటం కొత్తగా అనిపించట్లే. ఈరోజు ప్రత్యేకంగా ఓట్ల కోసం వచ్చాం ఈ ప్రాంతానికి అనిపించట్లే. సుమారుగా ఈ బుడా కాలనీ 25-30 సార్లు వచ్చుంటాను ఈ 5 సంవత్సరాల కాలంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సురారం పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జోన్ ఏసీపీ ప్రెస్ మీట్. మత్తు పదార్థాలు తయారు చేసి అక్రమంగా సంపాదించిన ఆస్తులు జప్తు. తెల్లవారేసరికి 3వ జాబితాలో పేరు మాయం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి నేను సిద్ధం. ఎన్ఆర్ఐ గొంప కృష్ణ. బీసీలకు సరైన అవకాశం ఇవ్వడం లేదని సంఘం నాయకులు మండిపాటు. ఇతర జిల్లాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేయడాన్ని ఖండించిన బీసీ నాయకులు. నీతివంతమైన పాలన చూసి మరోసారి తనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలి. ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కోలగట్ల వీరభద్రస్వామి. ఈ బిల్డన్ ఇంతటితో సమాప్తం. మరొక బిల్డన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.